ప్రకాశం జిల్లా మార్కాపురం బోడపాడులో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ప్రైవేటు పాఠశాలలో కనిపించే నో అడ్మిషన్ బోర్డు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. ఉపాధ్యాయులు అక్కడ చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణతో కూడిన విద్యను అందిస్తూ ఉన్నారు. దీనికి తోడు దూర ప్రాంత విద్యార్థులు అన్ని వసతులతో కూడిన హాస్టల్ సదుపాయం కూడా ఉంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చదివించేందుకు ఇష్టపడుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. బోడపాడు ప్రాథమిక పాఠశాలపై మరింత సమాచారాన్ని ఐ న్యూస్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలంటేనే తల్లిదండ్రులు ఒక విధమైన ఆలోచన చేస్తారు. అలాంటిది ప్రస్తుతం మనం మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాలలో అయితే నో అడ్మిషన్ బోర్డు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలోని ఈ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు అయితే ఇక్కడ విద్యను అభ్యసిస్తారు. అయితే ఏ ప్రభుత్వ పాఠశాలలో లేని విధంగా ఇక్కడ 160 మంది పిల్లలైతే ఇక్కడ విద్యను అయితే చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పాఠశాలలో విద్యార్థులకు ఫుల్ అయిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ ఖాళీ లేవు అనే విధంగా నో అడ్మిషన్ బోర్డు అయితే మనం చూడొచ్చు. సాధారణంగా ఈ నో అడ్మిషన్ బోర్డు అనేది ఎక్కువగా మనం చూసేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలలోనే ఈ నో అడ్మిషన్ బోర్డు అనేది కనిపిస్తుంది. అయితే ఈ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఇక్కడ నో అడ్మిషన్ అనే పెట్టడం వల్ల ఇందుకు అసలు ఈ ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టడానికి కారణం ఏంటి అనేది ఇక్కడ మనం ప్రధానోపాధ్యాయుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఇక్కడ ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు నో అడ్మిషన్ బోర్డు పెట్టారు? సార్, గత సంవత్సరంలో నుంచి ఇక్కడ 40 మంది పిల్లలు ఉన్నారు. మరి పోయిన సంవత్సరం 2024-25లో అక్కడ మా స్కూల్లో 115 మంది చేరారు. ఈ సంవత్సరం మాత్రం 139 మంది పిల్లలు ఇక్కడ చేరటం జరిగింది సార్. అంతేకాకుండా మా పాఠశాలకు మార్కాపురం పట్టణంలో నుంచి 60 మంది పిల్లలు ఆయా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న అందరూ కూడా ఇక్కడనే చేరటం జరిగింది. మా మీద నమ్మకం ఉంచారు. మా స్కూల్లో ఇప్పటి వరకు 17 మందికి నవోదయ సీట్లు రావటం జరిగింది. ఇక్కడ విద్య చక్కగా బోధిస్తున్నాం కాబట్టి మా మీద నమ్మకం ఉంచి తల్లిదండ్రులు మార్కాపురం నుంచి ఇక్కడ చేర్చడం జరిగింది. అంతేగాక మాకున్నటువంటి టీచర్స్ కూడా విద్యాబోధనలో చక్కగా బోధిస్తున్నారు. పిల్లలు కూడా అందుకు అనుకూలంగా వాళ్ళ తల్లిదండ్రులు కానీ మా పాఠశాలకు ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు. ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి వివిధ పథకాలు, తల్లికి వందనం కానీ, మరి మధ్యాహ్న భోజనంలో మరి రోజు మార్చి రోజు చిక్కీలు ఇవ్వటము, గుడ్లు ఇవ్వటము, అందరూ కూడా చక్కగా భోంచేస్తున్నారు. ఈ పాఠశాల చాలా అభివృద్ధి చెందింది. మరి నేను ఈ సంవత్సరము ఇక్కడ జాయిన్ అయినాను. అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి మా శ్రీని మాస్టర్ గారు, ఆయన ఈ స్కూల్ను మొత్తం బాగా డెవలప్ చేసి పెట్టారు. ఆయన సొంత ఖర్చులతోటి, నిధులతోటి మరి ఓ షెడ్ను కూడా ఏర్పాటు చేశాడు. ఈ మధ్యనే అంటే 2-3 రోజుల కిందటే మళ్ళీ పిల్లలకి ఎండ తగులుతుందని మరి ఇక్కడ ఒక పాక ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క పాఠశాలను ప్రేమించి ఈ గ్రామస్తులు కానీ, ప్రజలు కానీ, ప్రభుత్వం ఈ మధ్యనే మేము ఈ యొక్క మరి నో అడ్మిషన్ బోర్డు పెట్టడానికి మాకు ఇంకా చేర్చుకోవచ్చు, కానీ మాకు గదులు అనుకూలంగా లేవు. 2 గదులు ఉండటం వల్ల ఇక్కడ చేర్చడానికి వీలైన పరిస్థితులు మాత్రమే మేము నో అడ్మిషన్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలతో పాటు విద్యలో ఏదైతే ఈ పాఠశాలలో టీచింగ్ చెప్తున్న విద్యార్థుల పట్ల, విద్యార్థులకి ఈ స్కూల్లో ఉన్న అంకిత భావం పట్లనే ఇక్కడ విద్యార్థులు అయితే ఎక్కువగా వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ టీచింగ్ ఎలా ఉంటుంది, ఇక్కడ స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు చెప్పమ్మా. ఇక్కడ మీకు ఎన్నో తరగతి చదువుతున్నా? 5th. ఎలా ఉంది ఇక్కడ స్కూల్? ఇక్కడ స్కూల్ చాలా బాగుంది. ఇంకా ఫ్రెండ్స్ కూడా చాలా బాగున్నారు. ఎలా చెప్తారు టీచర్స్ మీకు? బోర్డు మీద లెక్కలు వాళ్ళే చేపిస్తారు. నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావు? నేను 5th చదువుతున్నాను. ఈ స్కూల్ చాలా బాగుంది. టీచర్లు అట్లా బాగా చెప్తారా? చాలా బాగా చెప్తారు. ఇంగ్లీష్ చెప్తారా? నువ్వు చెప్పు, ఎలా ఉంది? ఈ స్కూల్ బాగానే ఉంది. ఇంత ముందు సీను సార్ రానప్పుడు 40 మంది వచ్చేటోళ్ళు, ఇప్పుడు చాలా మంది 140 మంది వస్తారు. ఇంత ముందు ఇక్కడ గదులు 2 ఉంటాయి, ఇప్పుడు గదులు లేకపోవడం వల్ల ఇక్కడ చాలా 130 మంది ఉంది. సీను సార్ షెడ్ వేయించిండు, అంత బాగా మాకు క్లాసులు కానీ బాగానే చెప్తుంది. ఇంతకుముందు మేము బోర్డు మీద మేము లెక్కలు చేపించుకుంటే మా టీచర్ చేపిక, సీను సార్ అయితే బోర్డు మీద పిలిచి మాకు చేపిస్తారు.
ఇక్కడ ఏదైతే తమకు చెప్తున్న టీచర్లు మంచిగా విద్యను నేర్పించడం వల్లనే ఈ స్కూల్లో తాము విద్యను చదువుతున్నాం, ప్రైవేట్ స్కూల్ కన్నా ఇక్కడ ఈ స్కూల్లోనే తమకు విద్య బాగా చెప్తున్నారని చెప్పేసి ఇటు విద్యార్థులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పూర్తిగా ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు, బ్లాక్ బోర్డ్తో పాటు దేశ చరిత్రను తెలిపే ఏదైతే ఏ విధంగా ఇక్కడ చిత్రాలను గీచారు. దీంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కూల్తో పాటు ప్రభుత్వ పాఠశాలకు అందిస్తున్న ఫెసిలిటీస్ను మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా ఉన్నాయి. దీంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలతో పాటు ఇక్కడ పిల్లలకి ఏదైతే చదువుకునేంత వీలుగా బోర్డు మీద పూర్తిగా ఇంగ్లీష్ అక్షరాలను వాటిని తెలుగులో రాయటం పూర్తిగా విద్యార్థులకు మాత్రం పూర్తిగా అర్థవంతమైన విధంగా వాళ్ళు ఏదైతే వాడికి వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఇక్కడైతే విద్య చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్కూల్లో ఈ 1వ నుంచి 5వ తరగతి చదువుతున్న ఈ ప్రాథమిక పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టడానికి గల రీజన్ ఏంటి? ఎంఈఓ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది ఈ స్కూల్లో చదువు, ఎలా ఉంటుంది? నో అడ్మిషన్ సాధారణంగా అయితే ప్రైవేట్ కాలేజీలకు పెడుతుంటారు, ప్రైవేట్ స్కూల్స్లో పెడుతుంటారు, కానీ ఎక్కడా లేని విధంగా ఈ స్కూల్లోనే నో అడ్మిషన్ బోర్డు పెట్టడానికి రీజన్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. మార్కాపురం మండలము మోడల్ ప్రాథమిక పాఠశాల బోడపాడు నందు గతంలో 30-40 మంది మాత్రమే విద్యార్థులు ఉండేటువంటి వారు. మరి గత 2 years నుంచి మాకు శ్రీనివాసులు సార్ రావడం వలన అతను గ్రామస్తులతో మంచి సహకారాన్ని ఏర్పాటు చేసుకోవడము, మరి ఉపాధ్యాయుల సహకారం తీసుకోవడము, మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి నవోదయ కోచింగ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. నవోదయలో మార్కాపురం మండలంలో ఎక్కువ సీట్లు ఇదే పాఠశాల నుంచి రావడం అనేటువంటిది జరుగుతుంది. అందులో దాన్ని బేస్ చేసుకొని మరి మన మార్కాపురం టౌన్ నుంచి దాదాపుగా 50-60 మంది విద్యార్థులు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బోడపాడు పాఠశాలకు రావడం అనేటువంటిది జరుగుతుంది. మరి దీనికి ప్రధానమైనటువంటి కారణమైన ఏంటంటే మరి ప్రధానోపాధ్యాయులుగా వచ్చినటువంటి జాకబ్ మాస్టర్ అయితేనేమి, అలాగే మా శ్రీనివాసులు సారు కూడా ఇతని సహకారం చాలా మరువలేనిది, విలువైనది. ఎందుకంటే ఉపాధ్యాయులు కేవలం వారి పని చేయడమే కాదు, సమాజాన్ని కూడా తనలో కలుపుకోగలిగితే ఇలాంటివి సాధించవచ్చు అని చెప్పేసి నిరూపించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రవి మాస్టర్ అయితేనేమి, సురేఖ టీచర్ అయితేనేమి, ఈ 4 ఉపాధ్యాయులు మరి చక్కగా గ్రామస్తుల సహకారం తీసుకొని మరి ఇద్దరు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈరోజు 4 అయ్యారు. అలాగే 40-50 మంది ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు 138 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. ఇంకా అడ్మిషన్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తరగతి గదులు 2 తరగతి గదులు ఉండడము, పాఠశాలకు స్థలం లేకపోవడం వలన మరి అడ్మిషన్కు నో బోర్డు పెట్టవలసి వచ్చింది. మరి దీనికి గ్రామస్తులు చాలా చక్కగా సహకరించడం వలన మరి రెండవది గ్రామస్తులకు నమ్మకాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ, మరీ ముఖ్యంగా శ్రీనివాసులు సారు మరి గ్రామస్తులకి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి మంచి నమ్మకాన్ని ఏర్పాటు చేయడం వలన మరి పక్క గ్రామాల నుంచి కూడా పిల్లలకు చాలా మంది ఇక్కడికి రావడం, చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి వీళ్ళ యొక్క కృషి చాలా అభినందనీయం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులను అయితేనేమి, శ్రీను మాస్టర్ని అయితేనేమి, రవి సారు, అలాగే సురేఖ మేడము అందరినీ కూడా ప్రత్యేకంగా మేము అభినందిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏదైతే ఎంఈఓ గారు చెప్తున్నట్లుగా ఏదైతే గ్రామస్తుల సహకారంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఏదైతే తమపై ఉంచిన నమ్మకంతో ఇక్కడ విద్యార్థులు అయితే ఎక్కువగా వస్తున్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ చూసి దీంతో పాటు ఇక్కడ నేర్పుతున్న పిల్లలకి చాలా సులభంగా విద్య నేర్పించే విధంగా అయితే ఇక్కడ టీచర్స్ అయితే విద్యాబోధన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్కూల్లో ఎక్కువ మంది, గతంలో 40 మంది ఉంటే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం 160 మంది విద్యార్థులు అయితే 1 నుంచి 5 తరగతులు అయితే చదువుతున్నారని చెప్తున్నారు. మరోవైపు స్కూల్ టీచర్ గారు ఉన్నారు. సార్, ఏది ఇక్కడ పిల్లలకి ఎలాంటి విద్యను అందిస్తున్నారు? ఎందుకు ఇక్కడ నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుంది? అంటే ఇక్కడ మేము వచ్చినప్పుడు సార్ ఇక్కడ ఈ పరిసరాలు చాలా అపరిశుభ్రంగా ఉండేవి. దాదాపు ఊరు మొత్తం డంపింగ్ యార్డ్ మా స్కూల్ ముందు ఉండేది. అలాగే కరెంటు వైర్లు కూడా పక్కనే ఉండేవి. అంటే ఇక్కడ 2 విధాలు పనిచేసాం. ఉన్నటువంటి ఆ 30 మంది పిల్లల్ని డెవలప్ చేస్తూనే మౌలిక సదుపాయాల కల్పనలో సొంతంగా మీరు చూస్తే ఇక్కడ చూడండి, మరి ఈ బోర్డు ఉంది కదండి, ఇలా నేను ₹1,00,000 పాటు గ్రామస్తులు ఈ షెడ్యూల్ 1,50,000 పెట్టి వేయించాం పిల్లల సౌకర్యాలు భోజనం చేయడానికి. అలాగే వచ్చాక సరస్సు విగ్రహం దాదాపు ఇక్కడ ఒక 4-5 లక్షలు అభివృద్ధి చేసిన సొంత డబ్బులతోటి. అలాగే అంతకుముందు నేను ఉన్నటువంటి స్కూల్లో కూడా నేను ఏకోపాధ్యాయుడిగా వెళ్ళి 10 మంది పిల్లలతోటి 250 చేసి అక్కడ కూడా 8 మంది టీచర్లు చేసి అక్కడ కూడా నో అడ్మిషన్ బోర్డు పెట్టానండి గత 7 ఏళ్ల క్రితం. సరే, ఇక్కడికి వచ్చాక కొంచెం తెలుసు కాబట్టి పలానా శ్రీను సార్ ఇక్కడికి వచ్చాడని చెప్పేసి టౌన్ నుండి మా క్యూ కట్టారు. వాళ్ళే ₹1000 డబ్బులు పెట్టుకొని ఆటోకి సొంతగా వస్తారు. పెద్ద కార్పొరేట్ స్కూల్ పేరు చెప్తే బాగోదు, వస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకునే క్రమంలో నేను 2 వాలంటీర్ని నియమించా. అంటే పిల్లలు వెనకబడ్డ పిల్లలు ఉంటారు, స్లో లెర్నర్స్ అంటాం. వాళ్ళకి న్యాయం చేయాలంటే ప్రత్యేక తరగతులు, ఒక అదనపు సమయం కేటాయించాలి. 2 వాలంటీర్లు, ఒక వాలంటీర్ 5,000, ఒక వాలంటీర్ 10,000 నేను సొంతగా ఇస్తాను. నేను నెలకు 15,000 ఇస్తూ వాళ్ళని డెవలప్ చేయటం వల్ల
ఇట్లా నవోదయ కోచింగ్ కానివ్వండి, అదనపు క్లాసులు కానివ్వండి, దీనివల్ల పిల్లలు బాగా డెవలప్ అయ్యారు. ఒక రకంగా మాకు ఈ అవకాశాలు ఉండి టీచర్లు అలాగే అకామిడేషన్ కానీ ఉంటే మార్కాపూర్ నుంచి 300 మంది దాకా రావడానికి సిద్ధంగా ఉన్నారు వెహికల్ పెట్టుకొని. మెయిన్ ఏంటంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఆనందంగా ఉంది మాకైతే పనిచేస్తూ ఉంటే. ఎందుకంటే ఎక్కడ ఎన్నో కాన్వెంట్లు తిరిగి ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన పిల్లవాడికి కూడా ఇక్కడికి వచ్చి మా పిల్లలు చదువుతున్నారు, రాస్తున్నారు, మా పిల్లలు డిసిప్లిన్ వచ్చిందని తల్లిదండ్రులు చెప్తూ ఉంటే మా కష్టమంతా మర్చిపోతున్నాం. ఇక్కడ ప్రత్యేకించి ఒక విషయం ఏంటంటే ఉదయం 5 గంటలకు మేము ట్యూషన్ పెడతాం. ఇక్కడ 5 నుంచి 7 గంటల దాకా ట్యూషన్ ఉంటుంది. 7 నుంచి 8 గంటల వరకు పిల్లలు రెడీ అవుతారు. మళ్ళీ 8 గంటలకే పిల్లలు వచ్చేస్తారు. 8 నుంచి 8:30 దాకా పిల్లలు మళ్ళీ ఇంగ్లీష్ పదాలు పిల్లలకి ఇచ్చేసి 8:45 నుంచి 9:05 వరకు మేము ఎక్సర్సైజ్ యోగా చెప్పిస్తాం ఆరోగ్యకరంగా. ఆ తర్వాత క్లాసెస్ ఉంటాయి. 3:30 స్కూల్ అయిపోయిన తర్వాత మన ఎంఈఓ గారి పర్మిషన్ తోటి మేమేం చేస్తామంటే రెమిడియల్ క్లాస్ పెడతాం. అంటే వెనకబడ్డ పిల్లలను వాళ్ళు అదనంగా చదివిస్తూ కాస్త ఆటలాడిస్తూ 6 గంటల దాకా ఉంటాం ఇక్కడే. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న వాలంటీరు వాళ్ళకు ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర హాస్టల్లో ట్యూషన్ పెడతారు రాత్రి 9 వరకు. మార్కాపూర్లో ఉన్నటువంటి 60 మంది పిల్లలకి నేను ఇంటికి ట్యూషన్ పెడతా, కానీ డబ్బులు తీసుకోము ఎక్కడ కూడా, అన్ని ఫ్రీనే. అలాగే నవోదయ మెటీరియల్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, చేతగాని పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే అవి కూడా మేము సొంతంగానే కొనిస్తున్నాం. అంటే ఒక సంతృప్తి అనేది ఉందండి మాకు. ఈరోజు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, కొంతమంది అయితే బెంగళూరు, హైదరాబాద్ వాళ్ళు కూడా స్కూల్ బాగుందని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పిల్లల నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే 1,50,000 పెట్టి మేము చదివించినా కూడా రాని చదువు ఇక్కడ వస్తుంది. అది మాకు చాలా ఆనందంగా ఉందండి. మెయిన్ ప్రధానంగా ఏదైతే విద్యావ్యవస్థలో సమూల మార్పు, ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో విద్య అంటేనే తల్లిదండ్రుల్లో ఒక అనుమానమైన ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ టీచర్లు నేర్పిస్తున్న విద్యకు అనుగుణంగా ఇక్కడ విద్యార్థులను అయితే చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామ ప్రజల సహకారంతో పాటు టీచింగ్ సిబ్బంది వల్ల ప్రోత్సాహం వల్లనే ఈ మార్పునైతే తీసుకురాగలమని చెప్పేసి ఇటు టీచర్లు చెప్తున్నారు. అదే ప్రధానంగా చెప్పుకోవచ్చు, మన ప్రభుత్వ పాఠశాలలో ఇంత ఫెసిలిటీస్ ఇస్తూ ఇంత విద్యావ్యవస్థను ఇవ్వడం వల్లనే తమ స్కూల్ మాత్రం నో అడ్మిషన్ బోర్డు పెట్టామని చెప్పేసి ఇటు టీచర్లు చెప్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాల ప్రస్తుతం ఇక్కడ ఉన్న 3 తరగతులతో పాటు ఇంకొంచెం తరగతి గదులు ప్రభుత్వం కనుక వసతులు కల్పిస్తే మాత్రం ఇక్కడ ఉన్న విద్యార్థుల స్ట్రెంత్ 300కు పైగా విద్యార్థులకు మాత్రం ఇక్కడ విద్య నేర్పిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.